అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్. ఓకే డాక్టర్ గారు, కంటిన్యూ చేసే ముందు కాలర్ అయితే రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడతాం. హలో 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 అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, హౌ ఆర్ యూ? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే అండి. చూస్తున్నాను, మీ లైవ్ చూస్తున్నా. అదే పిల్లలకు సంబంధించిన డాక్టర్ వచ్చారు కదా, మా పిల్లల గురించి అడుగుదామని చేశానండి. ఓకే అండి, మనతో పాటు అయితే డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారండి, ఎంబీబీఎస్ అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఓకే అండి. సో మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్తో మాట్లాడచ్చు. ఓకే మాట్లాడచ్చు. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్, నాకు మా పాప వచ్చి ఎల్కేజీ సార్, 5 years. ఓకే అమ్మా. అంటే తనకి ఇప్పుడు చలికాలం అనేది కాదు సార్, అంటే తొందరగా కోల్డ్ కఫ్ తొందరగా వచ్చేస్తుంటాయి. అంటే మొన్నటి దాకా ఇంట్లో ఉన్న బేబీ వచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళడం వల్ల అలా వస్తుందా అని డౌట్. మళ్ళీ నాకు ఇప్పుడు స్కూల్ పంపిస్తున్నాము ఇయర్ నుంచి. ఓకే అమ్మా. తొందరగా దగ్గు జలుబు, తొందరగా సిక్ అయిపోతుంది. ఇది చాలా కామన్గా వచ్చే కంప్లైంట్ అమ్మా. ఎందుకంటే పాప స్కూల్కి వెళ్తుందా అంటున్నారు కదా, సో చాలా మంది పిల్లలకు స్కూల్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి అన్నట్టు. సో ఏమైపోతుందనంటే పేరెంట్స్ ఫస్ట్ కొంచెం జలుబే కదా, స్టార్ట్ అయింది కదా, జ్వరం ఏం లేదు కదా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ స్కూల్కి కొంచెం జలుబు ఉన్నప్పుడు పంపిస్తూ ఉంటారు. కానీ ఆ జలుబు ఎందుకు వస్తుందంటే చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ శాతం ఈ సీజన్లో ఉంటుంది. సో పిల్లలు ఎట్లా ఉంటారంటే క్లాస్లో తుమ్ము దగ్గడము ఏం చేస్తారంటే వాళ్ళకి మాస్క్లు ఏమి ఉండవు, మీదనే తుమ్ముతూ ఉంటుంది. సో ఆ వైరస్ ఏంటంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అయిన పిల్లలు ఒక 2-3 డేస్లో ఎఫెక్ట్ అయిపోతారు, లేదు అంటే ఒక వారం 10 రోజుల్లో వాళ్ళకి లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలు 15 నుంచి 20 రోజులకు కానీ నెలకు ఒకసారి కానీ ఒక రౌండ్ లాగా తీసుకొని ప్రతి ఒక్క పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో మనం ఏం చేయొచ్చు అని అంటే యూజువల్గా ఇంట్లో కొంచెం పిల్లలకు ఈ సర్ది కానీ దగ్గు కానీ స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ జ్వరం ఉంటే జ్వరానికి సంబంధించిన మందు పారాసెటమాల్ కానీ, లేకపోతే యూజువల్గా సర్ది దగ్గుకి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు దాపియచ్చు. కొంచెం సంవత్సరం పైన పిల్లలు, మీరు 5 ఏళ్ల పాప అంటున్నారు కాబట్టి మనం చాలా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం తేనె కలిపి తాగిపియడం వల్ల గొంతు సూట్ అవుతుంది. ఆ వేడి తగలడం వల్ల ఆ వైరస్ కూడా తొందరగా పోయే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే చాలామంది పిల్లలకు వచ్చినప్పుడల్లా ఒక 5 to 7 days వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సెల్ఫ్ లిమిటింగ్, అంటే వాటంతరకు అవే తగ్గిపోతుంది. దానికి మనం ఏం చేయాలా, గోరువెచ్చని నీళ్ళలో కొంత తేనె కలిపి తాపియడము, తర్వాత దాంతోపాటు మంచి ఫుడ్ ఇవ్వడం. ఇంకొకటి చాలామంది గమనించేది ఏంటంటే ఈ జ్వరాలు దగ్గు జలుబు వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువ తినరు. మనం ఏం చేయాలంటే పిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినిపించడం వల్ల వాళ్ళకు కొంచెం ఎనర్జీ గెయిన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ని పోరాడడానికి వాళ్ళకి శక్తి అనేది వస్తుంది. సో మనం వచ్చినా కూడా ఇవన్నీ మనం పాటించడం వల్ల వాళ్ళకు తొందరగా తగ్గియడం చేయొచ్చు. కానీ చాలామంది మీలాగా పేరెంట్స్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు వచ్చింది మీరు చెప్పినారు కదా, పోయిన నెలనే వచ్చింది, మళ్ళీ ఈ నెల వచ్చింది ఎందుకు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఈ చలి వాతావరణం ఒకటి, ఆ స్కూళ్ళల్లో ఎవరికి ఏముంటుంది అనేది మనం తొందరగా చెప్పలేం, అదొకటి. ఇంకోటి ఏంటంటే పిల్లలకు తక్కువ ఇమ్యూనిటీ ఉండడం వల్ల తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు. సో మనం డైలీ పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే మామూలు వాటర్ తాగు, సో నీళ్ళు గోరువెచ్చగా చేసి తాపియడం వల్ల ఇవన్నీ మనము ఒక క్రమక్రమేణా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మంచి డైట్ ఇవ్వడము, ఆ డైట్ కూడా ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి ఇష్టమైంది ఆ కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఇస్తే వాళ్ళ ఎనర్జీ గెయిన్ అయ్యి ఆ శక్తి సమకూర్చుకొని ఆ యొక్క ఇన్ఫెక్షన్ని పోరాడడానికి దోహదపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి డాక్టర్